నిర్వాహకులు సభాధ్యక్షులు శ్రీ విశ్వేశ్వరరావు గారు, లిటిల్ ఛాంపియన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అదేవిధంగా అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అదేవిధంగా శ్రీ మహబూబ్ గారు, దోస్తీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ సంఘ సేవకులు, కార్యక్రమానికి వచ్చేసిన అందరూ పాల్గొనే పిల్లల తల్లిదండ్రులు, ఇతరులందరికీ నా నమస్కారాలు. పాల్గొంటున్న పిల్లలకు శుభాశీస్సులు. మరి విశ్వేశ్వరరావు గారి కార్యక్రమాన్ని గురించి ఒక 10 రోజుల క్రితం చెప్పడం జరిగింది. చాలా సంతోషించడం జరిగింది. ఇవాళ సాయంత్రం ఏమో అనుకున్నాను, మార్గ మధ్యంలో అన్నుడు వేరే ఊరు వెళ్తుంటే మళ్ళీ ప్రోగ్రాం ఉదయం తెలిసి ఇంటికి రావడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన మాధవ్ గారు కానీ మహబూబ్ గారు కానీ మంచి సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ చేతిలో నిర్వహించబడాలని కోరుకుంటున్నాను. తద్వారా లభించిన ఈ అవకాశాన్ని ఈ పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలు మంచి అవకాశంగా తీసుకొని ఇందులో మంచి స్థానాలను సంపాదించి, ఎందుకంటే డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఎందుకంటే 3 కేటగిరీల్లో పిల్లలు పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా మంచిగా రాణించాలని, ఒకవేళ గెలిచిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పార్టిసిపేట్ చేసి ప్రైజ్ రాని వాళ్ళు కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాలి. ఎందుకంటే పార్టిసిపేషన్ ఇదే స్పోర్ట్. దాన్ని గెలిచినా ఓడినా, అంటే అవార్డు వచ్చినా రాకపోయినా, ఫస్ట్ ప్రైజ్ వచ్చినా రాకపోయినా పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇలా పోటీలో పాల్గొంటుంటేనే మన తప్పులు తెలుస్తుంటాయి. కాబట్టి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని పోటీలో పాల్గొని తమకున్న స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని, అదేవిధంగా తమకంటే బాగా చేసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోవడం, ఇంకా మంచి కోచెస్ లేదా ఇంకా మంచి ప్రాక్టీస్ చేసి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.